హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన సాగరగిరి కనకదుర్గ అమ్మవారికి నవరాత్రికి వెళ్తున్నాం. ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఇక్కడ వైజాగ్ పోర్ట్ నుంచి ఈ 9 రోజులు కూడా బోట్ షికారు ఉంటుంది. ఎవరైనా అప్ అండ్ డౌన్ కూడా 40 రూపాయల టికెట్ మాత్రమే అక్కడికి. ఓకే, ఇక క్యూ చూడండి, లైన్ ఎంత ఉందో జనాభా. ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకే ఇస్తారు టికెట్లు. మళ్ళీ తిరిగి రావాలంటే, మళ్ళీ అక్కడ దర్శనం చేసుకోవాలంటే కూడా చాలా కష్టమైపోద్ది. అందువల్ల కంపల్సరీగా కూడా ఈ టైం వరకే ఇస్తారు టికెట్లు. మనం మన ఎర్లీ మార్నింగ్ బయలుదేరిన తర్వాత మనకి టిఫిన్ మన అంటే భోజనాలు తీసుకెళ్ళి అక్కడ భోజనం చేసి హ్యాపీగా సాయంత్రం రావచ్చు. మనకి బోట్ షికారు కూడా అవుతుంది, మనకి టూరిజం మొత్తం అన్నీ చూసినట్టుగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది కూడా. తప్పకుండా కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంతమంది లైన్లోనూ ఇప్పుడు టికెట్లు తీసుకున్నాం. టికెట్లు అయిపోయిన తర్వాత లోపలికి వదిలేరు. లోపలంతా కూడా సిఎస్ఎఫ్ మొత్తం అంతా కూడా చూడండి. ఇప్పుడంతా కూడా మనం సిఎస్ఎఫ్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాం మనం అంతా కూడా. ఓకే, వాళ్ళ కంట్రోల్లో ఉంటాం మనం. ఇప్పుడు కూడా మనకు కూర్చోడానికి కూడా సీట్లు లైన్గా కూర్చోవాలి. ఓకే, మన అక్కడికి ఇక్కడ తిరగడానికి నప్పదు. కెమెరాలు తీసుకొస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓన్లీ సెల్ ఫోన్లో సీక్రెట్గా తీసుకునే వీడియోలో ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనం బోట్ ఎక్కాము. బోటు మీద ప్రయాణం ఎలా ఉన్నదంటే చాలా బాగుంది ప్రయాణము. చూడండి, ఇటు సైడ్ ఇది పోర్టు ఆ ఒడ్డుగా చూడండి, వెంకటరమూర్తి ఆలయం, పక్కా చర్చు ఇవన్నీ ఉన్నాయి కూడా. ఓకే, ఇటు సైడ్ షిప్ యార్డ్ చూడండి, అక్కడ లోపల రిపేర్లు అవుతుంటాయి షిప్ యార్డ్లోని లోపల. ఓకే, ఈ ఏరియా కూడా మనకి అండమాన్ షిప్పు ఇక్కడికి వస్తుంది. నెలకు ఒకసారైనా వస్తుంది ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా షిప్ ఆగుతుంది. ఓకే, అక్కడి నుంచి చూడు ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చినట్టు చూడు, లైన్ ఎంత పెద్ద లైను. ఇక ఈ బోట్లో జనాభాలు దిగుతారు. దిగిన తర్వాత మా బోటు ఎక్కుతారు. ఓకే, బోట్ ఎలా ఉంది చూడండి, లోపలంతా కూడా చాలా బాగుంది. ఓకే, చక్కగా ఇల్లు రావడానికి చాలా బాగుంది. చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు బోట్ ఎక్కడానికి. ఓకే, అలాగే. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి ఫ్రీ ఆటోలు ఎక్కాము. కొండ మీదకి వెళ్తున్నాం. కొండ మీదకి వెళ్ళేప్పుడు మామూలు ప్రైవేట్ ఆటోలు అయితే 20 రూపాయలు. ఒకసారి ఫ్రీ ఆటోలు ఉంటాయి. ఆటోలు మనకు రెస్ట్ ఉన్నట్టు దొరకడం కష్టం. అందువల్ల జీప్ ఒకటిని. ఓకే, చూడండి వ్యూ ఎంత చాలా బాగుంది. కొండ చుట్టూ కూడా చాలా మంచి బ్రహ్మాండంగా ఉన్నది. చల్లగానే చక్కగానే వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నది. కొండ ఎక్కుతుంది ఆటో. చెట్లు నీడ, చెట్లు పచ్చగా ఉన్నది ఎక్కడ చూసినా సరే. చాలా బాగుంది అంతా కూడా. ఓకే, చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మన అమ్మవారి దర్శనానికి వచ్చాం కదా. వీళ్ళు ఎలాగా కొబ్బరికాయలు మనం ఇక్కడ కొనుక్కుంటే చాలా బాగుంటుంది. మనం వీళ్ళకి కూడా కొంచెం వ్యాపారం ఇచ్చినట్టు ఉంటుంది కూడా. వీళ్ళు కూడా ఒక అభివృద్ధి చేయాలి కదా. మనము కూడా భక్తులు మన కొనుక్కొచ్చుకొని మళ్ళీ అలాగా ఇక్కడ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఒకప్పుడు పూర్వకాలంలో అయితే ఒక అతను అన్నది 1970 సంవత్సరంలోని ఇక్కడి నుంచి కాయగూరలు కానీ విపరీతంగా పండి అరటికాయలంతా కూడా అరటి తోట మన వైజాగ్ మార్కెట్కి ఇక్కడి నుంచి వచ్చి ఏరాడ కొండ నుంచి
అది ఇప్పుడు కూడా వస్తున్నాయి అరటిపళ్ళు అంటే అరటిపళ్ళు సిప్పాడ్ రూట్ నుంచి వస్తున్నాయి, ఆ రూట్ నుంచి. అది ఓకే. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మెట్లు కనిపిస్తున్నాయా? పూజ చెప్పులు ఇక్కడ ఉందమ్మా. చెప్పులు నేను కింద అక్కడైతే గుర్తుంది అక్కడ గుడి ఇదే ఇదే ఇక అమ్మా నేను పక్కనే మేము దేవుడు కూడా చూడలేదు. వస్తాను ఇక్కడికి వస్తే మేము వస్తాం ఇలా వస్తా కదమ్మా. శివాలయం.
ప్రాంతంలోని సముద్రంలోని చాలా తవ్వేటప్పుడు ఆహా. విగ్రహం దొరికింది. ఆ? చాలా తవ్వేటప్పుడు చిన్న విగ్రహం దొరికింది. ఆహా. అది తెచ్చి గొడవలో వేశారు ఆ లేబర్. చేస్తే స్వామీజీ దగ్గరికి వెళ్ళి చెప్పారు కాంట్రాక్ట్ ఆ. ఏంటి ఇలా మాకు విగ్రహం దొరికిందంటే ఆ సౌండ్ వస్తున్నది ఆహా. ఏంటని చెప్తే అప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయన విశ్వాసపూసలు ఇచ్చారు. ఆహా. ఆ స్పాట్లో పడింది. పడితే పైన పెట్టడంతో లోపల కిందన వెయ్యి తవ్వి పెట్టమన్నారు. చాలా పవర్. ఇది ఏపీ టూరియంలో 106 ప్లేస్. సాగర్ గిరి. సాగర్ అంటే కొండ, గిరి అంటే సముద్రం మధ్యలో దొరికింది కాబట్టి సాగర్ గిరి. ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తుంటుంది అమ్మవారు. చాలా సునామీ అవి వచ్చినా ఇక్కడ ఎక్కువ బాగా రాకుండా డాల్ఫిన్ మోసపడినట్టు ఎక్కువ. దీనికి ఏమైనా ఆర్టీసీ వారు తలుచుకుని బోటు సార్ బస్ సదుపాయం కల్పిస్తే ఇంకా జనానికి బాగా రావడానికి ఆర్టీసీ వారు ఆర్టీసీ బస్సు ఏముందా అంటే ఇక్కడికి ఆర్టీసీ బస్సు ఇక్కడ వేయమని మా రిక్వెస్ట్. చాలా ఓకే, థ్యాంక్ యూ. చాలా మా సైడ్ అమ్మవారిని దర్శించి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఎండలు జనాలు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు ఫ్రీ దర్శనం. ఇలాగెళ్తే 20 రూపాయలు టికెట్ మాట దర్శనము. ఓకే, మనం అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి 20 రూపాయలు దర్శనం చేసుకుని వెళ్దాం. మన టికెట్ అంటే మనకి సాయంత్రం అయిపోతుంది, 5 అయిపోతుంది. బోటుకి మళ్ళీ మనకి టైం కుదరదు. ఓకే, అందరూ కంపల్సరీ కూడా బేగా దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే అది చూడండి ఎంత డెకరేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది అమ్మవారికి. మాత ఈ వృక్షం ఏంటి? పూజ చేయండి. ఫోటో తీసుకున్నాను. ఇక్కడి నుంచి చూస్తే చూడండి వైజాగ్ ఎలా కనిపిస్తుందో మొత్తం అంతా కూడా. ఓకే, ఈ కొండ మీద అంత ఇట్లా ఉన్నది ఓకే, అలా కొండ అది ఎంతనా చూడు. వైజాగ్ ఎలా కనబడదు ఈ తండ్రి గుడి కానీ చూస్తుంటే చాలా బాగుంది కదా.
మన సబ్స్క్రైబర్లు వచ్చారు. ఓకే, ఒకసారి ఫోటో తీసుకుంటారు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూడండి. ఓకే, ఎక్కడి నుంచో వచ్చారంట, అక్కడ మా మధురవాణి నుంచి ఆవిడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన తెలుగు ప్రయాణం వెళ్తున్నాము. ఓకే, మన ఆటోలో వెళ్తున్నాము, దిగుతున్నాము. ఓకే, చాలా బాగుంది. దిగుతున్నప్పుడు భలేగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది. కొంతమంది అంటే బళ్ళ మీద వచ్చిన చూసా, సిప్పియార్డ్ మీద వచ్చిన వాళ్ళు బళ్ళ మీద వస్తుంటారు అటు నుంచి. ఓకే, దగ్గరే, ఒక కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది. దిగినప్పుడు చాలా చల్లని గాలి వస్తుంది చక్కగాన. ఓకే, మనకి దగ్గర నుంచి చూస్తుంటే అక్కడ చూడండి పోర్ట్ ఎలా కనిపిస్తుందో. అక్కడి నుంచి పోర్టు ఎలా ఉందో చూడండి, బాగానే ఉన్నది. అందరూ కొంతమంది కూడా నడుచుకొని వస్తుండ్రు, వాళ్ళు కూడా. పాప ఇంక ఈ ప్రీ ఆటోలు ఎగ్దామంటే వాళ్ళకి టైం కుదరక మమ్మల్ని నడిచి వచ్చేస్తుంటారు. దగ్గరైన వాకింగ్ ఉంటుంది, చల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే, చక్కగా. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసింది లోపలికి వెళ్ళడానికి కొంచెం లైన్ కట్టాలి. మనం అక్కడ తీసుకున్న 40 రూపాయల టికెట్, ఆ టికెట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఓకే, మనం మళ్ళీ టికెట్ లేకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మన సిప్పియార్డ్ నుంచి రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఈ నవరాత్రి అమ్మవారి దర్శనం కోసం. చాలా మహిమగల అమ్మవారు. ఒక్కొక్క ప్రతి సంవత్సరం కూడా వస్తుందంట. ఓకే, వాళ్ళు అడిగి మనం తెలుసుకుందాం. చూడండి, తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో పాటు ఒక యూట్యూబర్ కూడా వచ్చారు. అతను పాపం చాలా వీడియోలు తీస్తుంటే అక్కడ గ్యాస్ కంపెనీ ఉన్నది, ఇక్కడ వీడియోలు తీయకూడదని అని ఆపేస్తుంటారు. ఓకే, చాలా సీక్రెట్గా తీశాను. ఓకే, మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భవానీ, జై భవానీ. మీరందరూ నా ఛానల్లో నేను కంపల్సరీగా ఉండాలి మీరు. ఓకే, శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ పడతారమ్మా. అక్కడ పంతులు గారితో మాట్లాడించాను. మాట్లాడతారా? ఏనా బాగునే వస్తున్నావు కదమ్మా నువ్వు. వచ్చినప్పుడు మీకు కోరిక నెరవేరిందా? ఏంటి తల్లి? అదే 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 చల్లని తల్లి. అదే ఇదే అదే చేయండి తల్లి. వెరీ థ్యాంక్ యూ. అదే నా సబ్స్క్రైబ్ చేయండి, నా నంబర్ తీసుకోండి మీరు. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ అమ్మా. మన బోట్ వచ్చి తిరిగి ప్రయాణం చేస్తాము. అందరూ కూడా చాలా జాగ్రత్త పడుకోవాలి. మనం ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన దృష్టి కూడా ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబ్ చూడకపోతే కూడా వీడియో చూడండి. నా సబ్స్క్రైబ్ షేర్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఓకే, నాతో పాటు ఈ అమ్మవారిని ఎలా దర్శనం చేసుకుని కూడా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పాను. మనకి ఎంతో కూడా మీకు మీరు అక్కడికి వెళ్ళకుండా కూడా మీకు అమ్మవారిని దగ్గరుండి చూపించాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.